నియోజకవర్గం పరిధి 45వ వార్డులో వైఎస్ఆర్ నగర్లో సుమారు 20 లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ డ్రైన్స్ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు కుమార్తె పి శ్యామల దీపిక కార్పొరేటర్ హనూక్ కొబ్బరికాయను కొట్టి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా దీపిక హనూక్ మాట్లాడారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిందన్నారు. దీనిలో భాగంగా ఉత్తర నియోజకవర్గం అభివృద్ధికి నిధులు కేటాయించి డ్రైనేజీ కాలువలు, రోడ్లు నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేత, స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ పైలా ముత్యాల నాయుడు, జనసేన వార్డు అధ్యక్షుడు తుమ్మల త్రినాథరావు, కార్యదర్శి పీలా హరిప్రసాద్, సౌజన్య, బీజేపీ వార్డు వీరబాబు, టీడీపీ నాయకుడు అప్పన్న, వార్డు కూటమి నాయకులు పాల్గొన్నారు. మరి దీపికా మేడం గారు, పైలా ముత్యాల నాయుడు గారు, మరి ఉన్నటువంటి కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు 19,50,000 రూపాయల మరి డ్రైనేజీలు ఈ సీసీ రోడ్డు శాంక్షన్ అవ్వడం జరిగింది. మరి దాన్ని ఇంకా 45వ వార్డు ఏంటంటే ఇంకా కావాల్సిన వర్కులు కొన్ని ఉన్నాయి, ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఇంకా లక్ష్మీనాపురంలో డ్రైనేజ్ వర్క్ అవుతుంది. మరి మేడం గారు మరి సార్ కూడా తెలియజేయాలి, అది కంపల్సరీగా చేయాల్సిన పని ఉంది. ఇంకా అలానే సింహాచలం కూడా అది తీరిపోయిన తర్వాత అక్కడ కమ్యూనిటీ హాల్స్ కూడా ఆల్రెడీ శాంక్షన్ ఉన్నాయి. ఈ సింహాచలం 250, 270, 275 జీవో దానివల్ల ఆగి ఉన్నాయి. అవి కూడా త్వరలోనే మరి డెఫినెట్గా మరి జీవీఎంసీ నిధుల నుంచి కూడా అన్నీ కట్టిస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. మరి గత ప్రభుత్వం చూశారు, గత ప్రభుత్వంలో జీవీఎంసీలో వచ్చిన నిధులన్నింటిని కూడా మళ్లించి పంచడం జరిగింది, వాళ్ళ యొక్క స్వప్రయోజనం కోసం వాడుకోవడం జరిగింది. మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అలాంటివి ఏమి లేకుండా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఈరోజు మరి కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అదేవిధంగా మరి ఈ యొక్క నార్త్ ఎమ్మెల్యే గారు విష్ణుకుమార్ రాజు గారు ఈరోజు ఇక్కడే కాకుండా అసెంబ్లీలో కూడా ప్రజా సమస్యల మీద పోరాడుతూ మరి ఆయన యొక్క ఉనికిని చాటుకున్నారు. అదేవిధంగా మరి రాబోయే కాలంలో కూడా 45వ వార్డులో మరి విష్ణుకుమార్ రాజు గారు ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా మరి ఈరోజు రేపు కౌన్సిల్ మారుతుంది, ఎందుకంటే ఈ మేయర్ కూడా మారుతున్నారు కాబట్టి 45వ వార్డులో ఇంకా వర్కులు ఎక్కువ చేస్తామని చెప్పి ఈ ప్రజానీకానికి మేము తెలియజేస్తున్నాం. ఈ సీసీ రోడ్లే కాదు, అదేవిధంగా కమ్యూనిటీ హాల్స్ కూడా కొన్ని ఉన్నాయి, ఆల్రెడీ శాంక్షన్ ఎక్కువ ఉన్నాయి. వాటిన్నింటి కూడా మరి ఎమ్మెల్యే గారు అసెంబ్లీ సమావేశాలు వచ్చిన తర్వాత డెఫినెట్గా వాటికి కూడా శంకుస్థాపన చేస్తామని తెలియజేస్తున్నాం. అలాగే మా కూటమి నాయకులకి, ఇక్కడ కార్పొరేటర్ హనూక్ గారికి, ముత్యాల నాయుడు గారికి, అందరికీ కూడా ఫస్ట్ ముందర నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజున ఇక్కడ ప్రజలందరూ ఇక్కడ ఇలా లేకపోతే ఈ రోజున ఈ ప్రోగ్రామే జరుగును కాదు. వాళ్ళ సమస్యలు ఏదైతే ఉందో వాళ్ళు ఇక్కడ బయటకు వచ్చారు కాబట్టి ఈ రోజున ఇక్కడ శంకుస్థాపన అనేది చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఎలక్షన్ క్యాంపెయిన్ హామీ కింద నేను ఇక్కడికి వైఎస్ఆర్ నగర్ వచ్చినప్పుడు వాళ్ళు రోడ్లు, డ్రైనేజీల గురించి చెప్పడం జరిగింది. సో అక్కడ నేను అప్పుడు హామీ ఇవ్వడం జరిగింది. నేను కాదు, కూటమి ప్రభుత్వం మా నాన్నగారు ఎమ్మెల్యే ఎలక్షన్ క్యాంపెయినింగ్ కింద వచ్చినప్పుడు చెప్పినప్పుడు నేను ఇచ్చిన హామీ ఇది. సో చాలా ఆనందంగా ఉంది. ఈ రోజుని రోడ్లకి అలాగే డ్రైనేజీలకి మనకి ఇక్కడ శంకుస్థాపన చేసి, అలాగే హనూక్ గారు చెప్పినట్టు ఇంకా ఏమేమి పెండింగ్ వర్క్లు ఉన్నాయో అవన్నీ కూడా తొందరలోనే చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ లైటింగ్ చాలా ఇబ్బంది అని సంగతి తెలిసింది. అది 1 ఇయర్ నుంచి జరుగుతున్న విషయం. కానీ లైట్లు ఇదివరకు లేవు, ఇప్పుడు వచ్చినాయి కాబట్టి తొందరలోనే అవన్నీ లైటింగ్ సమస్య కూడా తీరుతుందని చెప్పి మీ అందరికీ కూడా తెలుపుకుంటున్నాను. కార్పొరేటర్ గారు అలాగే శ్యామల దీపిక గారు ఇక్కడ శంకుస్థాపన చేయడానికి వచ్చారు. ఈ వార్డులో కనీసం తెలుగుదేశం గవర్నమెంట్ వార్డు మొత్తం మీద తెలుగుదేశం గవర్నమెంట్ అప్పుడు చేసిన వర్కులు తప్ప ఈ 5 ఏళ్ళలో, అలాగే విష్ణుకుమార్ రాజు గారు కొన్ని వర్కులు చేశారు తప్ప ఈ 5 ఏళ్ళలో ఒక్క వర్క్ కూడా అవ్వలేదు. అలాగే ఈ కాలనీకి అంటే బిల్డింగ్లు కట్టారు కానీ అన్నింటికి కూడా మళ్ళీ 15,000 రూపాయలు చొప్పున ఎమ్మెల్యే గారు కూడా మాట ఇచ్చారు.
వాళ్ళ రిపేర్ వర్కులకి అది కూడా మనం దృష్టిలో పెట్టుకోండి, డాడీతో ఒకసారి మాట్లాడమ్మా. అలాగే ప్రతి కాలనీకి వర్కులు చాలా పెండింగ్ ఉన్నాయి. అలాగే 275 సర్వే నెంబర్లో కొన్ని కమ్యూనిటీలు పడిపోయి స్కూల్ పిల్లల్ని చదివించే కూడా బయట ఎక్కడో అందరూ చెదిరిపోయి వెళ్ళిపోతున్నారు. అవి కూడా ఇక్కడ డిఈ గారు, ఏఈ గారికి ఇప్పుడే చెప్పాను నేను. మళ్ళీ ఎమ్మెల్యే గారికి కూడా చెప్తాను, అలాగే కార్పొరేటర్ గారికి కూడా చెప్పాను. అది వర్కులు అర్జెంటుగా చేస్తే ఆల్రెడీ మేము వెళ్ళినప్పుడల్లా కాలనీలో అడుగుతున్నారు కాబట్టి అవి కూడా మేము వెంటనే చేస్తాం. ఈ 275 నెంబర్లో ఇల్లులు కూడా అందరికి కూడా పట్టాలు ఇచ్చే ఏర్పాట్లో చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. వాళ్ళకి ఆల్రెడీ ఎకరాకి 2 ఎకరాలు చెప్పిన ల్యాండ్ కూడా చూపించడం జరిగింది. 65 ఎకరాల దగ్గర, ఇది 34 ఎకరాలు ఉంటే 65 ఎకరాల దగ్గర వాళ్ళకి ఇచ్చి ఆ ప్రజలందరూ ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతుంటే అవి కూడా క్లియర్ చేస్తున్నది కూటమి ప్రభుత్వం. అలాగే విష్ణు కుమార్ రాజు గారి గురించి మీకు తెలిసి ప్రత్యేకంగా ఏదైనా పట్టువదలను ఎక్కడ వరకు ఇలాగా మరి ప్రతిదీ కూడా పేదవాళ్ళకి మెడికల్ కానీ ఏదైనా సరే ఆయన బాగా హాస్పిటల్కి తీసుకెళ్ళి కార్డు లేకపోయినా సరే వాళ్ళందరికీ చేయించడం ఈ మధ్య నేను ఒకరికి చేయించాను. మరి ఇటువంటి కార్యక్రమాలన్నీ విష్ణు కుమార్ రాజు గారు మాకు సహకరిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అందరూ కూడా ఆయనతో సహకరించి అన్ని పనులు చేయడానికి నేను ఎప్పుడు కూడా ముందు. అలాగే రండి.